వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వినాయక చవితి పండుగ అంటేనే రకరకాల వినాయకులు దర్శనమిస్తుంటూ ఉంటారు. అయితే విశాఖ ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ వద్ద అయితే కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అయితే దర్శనమిస్తున్నారు. అయితే దీని నమూనాని చాలా జాగ్రత్తగా ఎవరికి లేని ఐడియాని తిరుపతి వెళ్తే అందరూ కంపల్సరీగా దర్శనం చేసుకోవాల్సింది కాణిపాకం వరసిద్ధి వినాయకుని. ఆ కాణిపాకం వరసిద్ధి వినాయక నమూనాను అయితే ఈ గోకుల్ పార్క్ వద్ద అయితే శివగారు అయితే మొత్తం అయితే దీన్ని రూపకర్త చేసి దీన్ని అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఆ వినాయక కాణిపాకం వరసిద్ధి వినాయక మండపంలో అయితే ఉన్నాం. నిజంగా కాణిపాకం వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఏ ఫీల్ అయితే ఏ అనుభూతి అయితే వస్తుందో మొత్తం అదే అనుభూతి మనకి ఇక్కడ వస్తుంది. నిజంగా ఒక నుయ్య చుట్టూరును ఆ నూతిలో స్వామివారు ఎలా వెలిసారో అదే నమూనాతో నిజంగా ఒరిజినల్గా ఉట్టిపడేగా ఆ విధంగా అయితే మొత్తం అంతా నమూనాను అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఎందుకు పెట్టాలని వీళ్ళకి ఈ ఆలోచన అయితే వచ్చిందని చెప్పి ఈ ప్రతిష్ఠించిన శివగారిని అయితే అడుగుదాం. శివగారు చెప్పండి, ఈ కాణిపాకం వరసిద్ధి వినాయకుడు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఆ విగ్రహం కానీ నిజంగా లైవ్లో చూసినట్టు ఉంది. ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టారు, ఈ ఆలోచన ఎలా వచ్చింది? మాది శ్రీలింగపురం అండి. మా గ్రామం కూడా ఎదురుగుంటే మా గ్రామం. మేము గత 32 సంవత్సరాలుగా శ్రీ వరసిద్ధి వినాయకుడి మహోత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకుంటామండి. మేము ప్రతి సంవత్సరం ఇప్పుడు ఒక రొటీన్గా కాకుండా భిన్నంగా ఆలోచిస్తామండి. ప్రతి సంవత్సరం కూడా రకరకాల అవతారాలలో మేము ప్రతిష్ఠిస్తాం వినాయకుడిని. దాన్ని మేము ఏంటంటే కింద లాస్ట్ ఇయర్ హనుమంతుడు, అంతకుముందేమో సుబ్రహ్మణ్య స్వామి, అంతకుముందు కృష్ణుడు, ఇలా రకరకాల అవతారాల్లో మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుందండి. మేము మొన్న డిసెంబర్లో నేను కాణిపాకం వెళ్ళినప్పుడు ఈ కాణిపాకం వినాయకుడిని మా గ్రామంలో పెడితే కాణిపాకం వెళ్ళలేని వాళ్ళు, కాణిపాకం దర్శించుకోలేని వాళ్ళకి ఇదొక అవకాశంగా ఉంటుందని చెప్పేసి చాలామంది తిరుపతి వెళ్తారండి. తిరుపతి వెళ్ళిన తర్వాత కాణిపాకం వెళ్ళరు. కాణిపాకం వెళ్లకుండా వచ్చేస్తారు. కొంతమంది నేరుగా కాణిపాకం వెళ్తారు. ఎవరైతే కాణిపాకం వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మేము ఈ సంవత్సరం కాణిపాకం పెట్టాలని చెప్పేసి 3 నెలల కిందటే మేము అక్కడ మురళీనగర్ దగ్గర ఆ సంపత్ అనే ఆర్టిస్ట్ ఉన్నారండి. ఆయన దగ్గర మేము ఈ 9 అడుగుల కాణిపాకాన్ని అక్కడ మేము ఒక కాణిపాకం విగ్రహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారు చేయడం జరిగిందండి. ఈ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి 1 వీక్ ముందే ఇక్కడ తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత ఈ వాటర్ ఫౌంటైన్ అనేది కూడా ఏర్పాటు చేశాము. ఈ వాటర్ ఫౌంటైన్లో కొండకర్రల నుంచి లోటస్ కూడా తెప్పించామండి. తెప్పించి నిన్నంతా భక్తులు కూడా తండోపతండాలుగా నిన్న ఈ కాణిపాకం వినాయకుని దర్శించుకోవడానికి తండోపతండాలుగా అసలు క్యూ కూడా అక్కడ ఖాళీ లేదండి. ఇక్కడి నుంచి ఇంచుమించు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1/2 km వరకు జనాలు మాకు లైన్లో ఉన్నారు. ఇంచుమించుగా దాదాపుగా ఒక 6-7 వేల మంది నేను దర్శించుకున్నారండి. అలాగే ఈ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చోట నిమజ్జనం 6వ తారీఖున శనివారం నాడు అంగరంగ వైభవంగా పాలు పెరుగు ఎద్దుమేళతోని ఇక్కడ మేము ఇక్కడ నిమజ్జనం అనేది కార్యక్రమాన్ని కూడా జరిపించుకుంటామండి. దానికి మా గ్రామంలో కూడా మా శ్రీ దుర్గా యువజన సేవా సంఘం అండి మాది 32 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా మేము ఈ మహోత్సవాలు అయితే జరుపుకుంటామండి. 6వ తారీఖున ఊరేగింపు కార్యక్రమం ఇక్కడే ఉంటుందండి. ఇక్కడే నిమజ్జనం చేసి ఈ వాటర్ కూడా కాలుకి ఎటువంటి తగలకుండా డైరెక్ట్గా నీటిలోకి వెళ్ళినట్టుగా మేము ప్లాన్ కూడా చేసి ఒక పరదాలు ఒక కాలువలాగా తవ్వి డైరెక్ట్గా ఏదైతే మనం అభిషేకం చేస్తామో నేరుగా ఆ సముద్రంలోనే అది కరిగేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఈ విగ్రహం అసలు ఎలా చేశారు, దేంతో చేశారు, ఏంటి అసలు? ఈ విగ్రహం అయితే కంప్లీట్గా మట్టేనండి. మేము ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దూరం. మేము ఎప్పుడు కూడా మట్టితోనే తయారు చేస్తాం. మట్టి వినాయకునే పూజిస్తామండి. అదంతా కూడా మొత్తం అంతా మట్టి అండి. ఆ మట్టితోనే తయారు చేశారు. జింక మట్టే. ఇది ఏదైతే ఉంది ఫౌంటైన్ ఉందో ఈ ఫౌంటైన్ మేము మేస్త్రిని పెట్టి సెపరేట్గా మేము ఇక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకుని ఇది మేము తయారు చేసుకున్నాము. వినాయకుని అయితే మట్టి వినాయకుని తయారు చేయించి ఇక్కడ పెట్టాం సార్ 1 వీక్ ముందు. అసలు ఎందుకు అంటే ప్రతి సంవత్సరం మీరు భిన్నమైన వినాయకులు పెడుతుంటూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఈసారి కాణిపాక వినాయకుని పెట్టారా? అసలు ఎందుకు వచ్చింది ఆలోచన? మరి మేము ఎప్పుడు కూడా భిన్నమైన వినాయకులు పెడతామండి. రొటీన్గా వాళ్ళు తయారు చేసింది డైరెక్ట్గా కొనియకుండా ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒక నమూనాని ఒక 5-6 నెలల ముందు మేము కుర్రోళ్ళు మేము ఒక 40 మెంబర్స్ మాకు కుర్రోళ్ళు ఉన్నారండి. మేము 40 మంది కూడా ఒకసారి కూర్చొని ఈ సంవత్సరం ఏ వినాయకుని పెడదామని 5-6 నెలల కింద మేము మాట్లాడుకొని మీ ఇలాగ ఈ రూపాన్ని ఈ సంవత్సరం పెట్టడం జరిగిందండి.
ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిజంగా విశాఖలో అనేక విగ్రహాలు ఉన్న ఈ కాణిపాకం నమూనా ఉన్న విగ్రహం విశాఖ ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ వద్ద అయితే ఇది పెట్టడం అయితే జరిగింది. ఈ మండపం నిజంగా చాలా మంది భక్తులు తెలుసుకొని అయితే స్వామివారి దర్శించుకుంటున్నారు. తండోపతండాలుగా వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఏదేమైనా మేము సహజ సిద్ధంగా ఈ నమూనాను అయితే తయారు చేస్తాం. ఎందుకంటే భక్తులందరూ చాలామంది తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళి ఈ కాణిపాకం స్వామిని దర్శించుకుంటారు. అదే కాణిపాక వినాయకుడిని ఇక్కడ పెడితే మంచి సందర్భంలో అందరూ దర్శించుకుంటారు. నిజంగా దీనికి ఒక మంచి పేరు వస్తుందని నేపథ్యంలో అయితే ఇక్కడ చేస్తారు. మొత్తం మట్టే దీనికైతే వాడాము. దానికి బ్లాక్ కలర్ కాణిపాకం వినాయకుడు ఏ విధంగా నలుపు రంగు ఉంటారో అదే నలుపు రంగులో ఉన్నాం. అలాగే 9 రోజులు చేసిన తర్వాత రేపు 6వ తారీఖుని ఇక్కడే నిమజ్జనం చేసి ఆ నీళ్లు కూడా మొత్తం అంతా డైరెక్ట్గా మహాసముద్రంలోకి వెళ్ళేటట్టు మేము అంతా ప్లాన్ చేసాము. ఈ నేపథ్యంలో అయితే నిజంగా మంచి విశేష స్పందన అయితే వచ్చింది. భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి దర్శించుకోవడం నిజంగా మాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అంటున్నారు ఈ నిర్వాహకులు శివ గారు అయితే. ఇది ఈ కాణిపాకం వినాయకుడి గురించి విశేషాలు. కెమెరామెన్ రామ్ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.